హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం అరేస్ అనే టాపిక్ చూద్దాం. మన సి ప్రోగ్రామింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అరేస్ అనే టాపిక్. ఈరోజు నేను మీకు అరేస్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బిఫోర్ లెర్నింగ్ అరేస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ అన్ అరే. సో an array is a derived data type. సో మనకు తెలుసు సి ప్రోగ్రామింగ్లో ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ డెరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయని చెప్పేసి. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే మనకి ఇంటిజర్, క్యారెక్టర్, లాంగ్, ఫ్లోట్ ఇవన్నీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. సో అగ్రిగేషన్ ఆఫ్ దీస్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ డేటా టైప్స్. సో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ని మనం కంబైన్ చేసి మనకి యూజ్ చేసుకునే వాటిని డెరైవ్డ్ డేటా టైప్స్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆల్సో array is a collection of homogeneous elements. So an array is a collection of homogeneous elements. సో homogeneous elements అంటే మనకి ఇన్ కేస్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ homogeneous elements అంటే ఏంటి అంటే, సో ఎలిమెంట్స్ దట్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్, అన్నీ సేమ్ టైప్లో ఉన్న వాటిని మనం homogeneous elements అని చెప్పేసి అంటాము. సో వాట్ ఈజ్ అన్ array అంటే మనం ఏం చెప్పాలంటే an array is a derived data type. సో derived data type means aggregation of all primitive data types. And also an array is a collection of homogeneous elements. Homogeneous elements అంటే ఏంటంటే collection of similar data typeని మనం arrays అని చెప్పేసి అంటాం. They are stored in a memory in sequential locations. సో ఈ సిమిలర్ డేటా టైప్స్ అన్నీ కూడా సీక్వెన్షియల్ లొకేషన్స్లో, అంటే ఒక కంటిన్యూస్ ఆర్డర్లో మనకి సేవ్ అవుతాయి విత్ ఏ కామన్ నేమ్. సో అరేస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా కామన్గా ఒకటే నేమ్ ఉంటుంది. an array has a single name. సో స్టోరింగ్ ఆఫ్ మల్టిపుల్ డేటా ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ టైప్ అండర్ ఎ సింగిల్ నేమ్. సో దీన్నే మనం అరే అని చెప్పేసి అంటాము. సో ఒకసారి మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అరే అనేది డెరైవ్డ్ డేటా టైప్, కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్, అండ్ ఆల్సో దే ఆర్ స్టోర్డ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ లొకేషన్స్ విత్ ఎ కామన్ నేమ్. సో కామన్ నేమ్తో మనం అరే అనేది సీక్వెన్షియల్ లొకేషన్స్లో మనం స్టోర్ చేస్తాం. సో ఈ అరేస్లో దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అరేస్ లైక్ 1 dimensional అరే, 2 dimensional అరేస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం 1 dimensional అరే గురించి చూద్దాం. సో 1 dimensional arrays. సో సింటాక్స్ 1 dimensional arraysని మనం డిక్లేర్ చేయాలి అంటే, సో వీ హ్యావ్ ఎ సింటాక్స్ ఏంటంటే డేటా టైప్, సో array నేమ్, అండ్ సైజ్. సో ప్రతి అరేని మనం డిక్లేర్ చేసేటప్పుడు, సో ప్రతి అరేకి మనం ఒక అరే నేమ్ ఇస్తాము. సో ఆ అరేలో మనం ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టైప్ని మనం మెన్షన్ చేయడానికి డేటా టైప్ మనం మెన్షన్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు మెన్షన్ సైజ్ ఆఫ్ అన్ అరే. సో అరే సైజ్ కూడా మనం మెన్షన్ చేయాలి. సో సెమీకోలన్ ఈజ్ కంపల్సరీ. సో అరే సైజ్ని మనం మెన్షన్ చేయాలి. సో డేటా టైప్ రిప్రజెంట్స్ డేటా టైప్ ఆఫ్ ది అరే. So array name means name of the array. Here size means how many number of elements an array can accommodate. How many number of elements an array can accommodate. సో ఇక్కడ మనం సైజ్ ఎంత అయితే ఇస్తామో ఆ అరేలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం అనమాట. సో ఇది సింటాక్స్ ఆఫ్ అరే, 1 dimensional అరే. సో 1 dimensional అరేని మనం డిక్లేర్ చేయాలి అంటే మన సింటాక్స్ వచ్చేసి డేటా టైప్ స్పేస్ అరే నేమ్ బ్రాకెట్స్లో సైజ్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది సింటాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎస్ ఆఫ్ 6 అని తీసుకున్నాను నేను. ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్, ఎస్ అనేది అరే నేమ్. సో ఇక్కడ అరే నేమ్ ప్లేస్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. సో బ్రాకెట్లో మనం తీసుకున్న 6 అనేది సైజ్ ఆఫ్ ది అరే. సో ఇక్కడ మనం 6 తీసుకున్నాము అంటే, సో an array with
6 locations. So array index number starts from 0 to n-1, 0 to size -1, 2, 3, 4, 5. So here we have taken 6 as the size of the array. సో మనకి 0 నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ -1 అంటే 5 ఎలిమెంట్స్, అంటే ఓవరాల్గా మనకి 6 లొకేషన్స్ అనేవి స్టోర్ అవుతాయి విత్ ద నేమ్. మనం ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్తో స్టోర్ అవుతాయి. మనం ఇక్కడ ఎస్ ఇచ్చాం కాబట్టి ఎస్తో స్టోర్ అవుతాయి. సో ఈచ్ అరే హ్యాస్ ఇండెక్స్ నెంబర్. సో ప్రతి అరేకి కూడా ఇండెక్స్ నెంబర్ ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5 అనేది అరే యొక్క ఇండెక్స్ నెంబరు. సో ప్రతి లొకేషన్కి కూడా మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9000 తీసుకుంటున్నాను. సో ఇంటిజర్కి మనకి 2 bytes ఆఫ్ మెమరీని తీసుకుంటుంది అనుకుంటే, సో 9000. సో ఫస్ట్ మెమరీ లొకేషన్ అడ్రస్ వచ్చేసి 9000 అనుకుంటే, సో సెకండ్ మెమరీ లొకేషన్ అడ్రస్ వచ్చేసి 9002, నెక్స్ట్ 9004, 9006, 9008, 9010. సో ఇలా ప్రతి మెమరీ లొకేషన్కి మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ మెమరీ అడ్రస్ వచ్చేసి బేస్డ్ ఆన్ మనం ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నామో దాన్ని బట్టి మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది. సో మనకి అరే యొక్క అడ్రస్ ఎలా తెలుస్తుంది అంటే, సో ఈ బేస్ అడ్రస్ వచ్చేసి మనకి ఈ ఎస్ అనే వేరియబుల్ లొకేషన్లో స్టోర్ అవుతుంది 9000. సో ఈ బేస్ అడ్రస్, సో బేస్ స్టార్టింగ్ ఇండెక్స్ అడ్రస్ వచ్చేసి మనకి ఈ ఎస్ అనే వేరియబుల్లో మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో దీన్నే ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం మనం. సో పాయింటర్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. సో అడ్రసెస్ని మనం స్టోర్ చేసుకునే లొకేషన్స్ మనం పాయింటర్స్ అని చెప్పేసి అంటే యూజింగ్ పాయింటర్స్ వీ విల్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్స్. సో ఈ ఎస్ అనేది ఈ బేస్ పాయింట్ అడ్రస్ అని స్టోర్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం అరేస్లో. సో ఇలా మనం అరేని డిక్లేర్ చేయొచ్చు. సో డిక్లేర్ చేసిన తర్వాత హౌ టు ఇనీషియలైజేషన్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. సో ఇనీషియలైజేషన్ చేయడానికి డేటా టైప్ array name, సైజ్ ఇచ్చి మనం డైరెక్ట్గా డైరెక్ట్ ఇనిషియలైజ్ మనం చేసేయచ్చు. వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసి వాల్యూ 1, వాల్యూ 2 అండ్ సో ఆన్ వాల్యూ. అండ్ సో మనం డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసేయచ్చు వైల్ వి రైటింగ్ ద ప్రోగ్రామ్. సో అలా కాకుండా మనకి డేటా టైప్ array name, so we can also write it as list of initializers. సో ఇక్కడ మనం సైజ్ మెన్షన్ చేయకుండా కూడా మనం అరేస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. డేటా టైప్ array name, లిస్ట్ ఆఫ్ ఇనిషియలైజర్స్. సో మనం రన్ టైంలో కనుక మనం ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా సైజ్ అనేది మెన్షన్ చేయాలి. సో మనకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఇన్పుట్ ఇవ్వాలనుకుంటే కనుక సో నో నీడ్ ఆఫ్ మెన్షన్ ద సైజ్. సో సైజ్ అనేది మనం మెన్షన్ చేయకుండా డైరెక్ట్గా మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేవి మనం ఇచ్చేసేయచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ int s of 6 equal to 60, 40, 70, 100, 30. సో ఇలా మనం అరేని ఇనిషియలైజ్ చేయొచ్చు. సో దీనికి మెమరీ లొకేషన్లో ఇది ఎలా స్టోర్ అవుతుందంటే, మనం 6 తీసుకున్నాం కాబట్టి మనం 6 ఎలిమెంట్స్ ఇవ్వాలి, 30 and 40. సో మనకి 6 ఎలిమెంట్స్ ఇవ్వకపోయినా ఏం కాదు, కాకపోతే మనకి మెమరీ అనేది వేస్ట్ అయిపోతుంది. సో లాస్ట్ ఎలిమెంట్ అనేది అలా ఎంటీగా ఉండిపోతుంది. సో మనం ఇక్కడ 6 ఎలిమెంట్స్ తీసుకుందాం. సో ఇండెక్స్ నెంబర్స్ మనం ఆల్రెడీ చెప్పాను 0 to n-1 ఉంటే 0, 1, 2, 3, 4, 5. సో మొత్తం టోటల్ 6 మెమరీ లొకేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ లొకేషన్లో 60, నెక్స్ట్ లొకేషన్లో 40, 70, 100, 30 and 40. సో దీస్ ఆర్ ద ఇండెక్స్ అడ్రసెస్. సో మనకి బేస్ అడ్రస్ వచ్చేసి మనకి ఎస్ అనేది ఇంటర్నల్ పాయింటర్ వేరియబుల్ అని చెప్పేసి, సో బేస్ ఇండెక్స్ అడ్రస్ వచ్చేసి ఇందులో స్టోర్ అయి ఉంటుంది.
సో ఆల్రెడీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసాము. సో అలా మనం ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇలా మనం డైరెక్ట్గా సైజ్ ఇచ్చి మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. అలా కాకుండా మనం సైజ్ మెన్షన్ చేయకుండా కూడా int s ఈక్వల్ టు 60, 40, 70 and 30 ఇలా మనం ఇచ్చేస్తే మనకి ఇంటర్నల్గా ఎస్ అనే నేమ్తో సీక్వెన్స్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో 60, 40, 70, 30. సో మనం మొత్తం 4 వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి సో ఇండెక్స్ నెంబర్స్ 0 to n-1, 0, 1, 2, 3. సో ఇలా మనం అరేస్ని డిక్లేర్ చేయాలి, తర్వాత ఇనీషియలైజ్ చేయాలి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ సీ హౌ టు అసైన్ వాల్యూస్ టు అరేస్. సో ఇండివిజువల్గా మనకి ఒక్కొక్క ఇండెక్స్కి మనం వాల్యూస్ ఎలా అసైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరేస్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.